నువ్వేం చెప్పు? నేను ప్రాణం పోసినోడనే చేసుకోవడం న్యాయం అని చెప్పానమ్మా. కాదు, అది కాదు సమాధానం. మరి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, సులోచన రూపాన్ని ఇచ్చాడు, అస్థికలు పెట్టి మంత్రం చేసాడు కదా, రూపం కల్పించాడు. ఆయన తండ్రితో సమానం అని చెప్పు. మనకి తండ్రి రూపం ఇస్తాడు, శరీరం ఇస్తాడు కదా, జన్మ శరీరం ఇస్తాడు. అందుకని నువ్వు నాకు తండ్రితో సమానం అంటాడు. ఈ ప్రాణం పోసేవాడు నేనే చేసుకోవాలంటాడు. నువ్వు ప్రాణం పోసాడు కాబట్టి నువ్వు నాకు దేవుడితో సమానం. దేవుడు మనకి ప్రాణం పోస్తాడు కదా, నువ్వు నాకు దేవుడితో సమానం. ఇక మూడోవాడు గుణశేఖరుడు ఉన్నాడు కదా, ఆయన నా మానాన్ని కాపాడి నాకు బట్టలే కడతాడు కదా, తెచ్చి నాకు ఒక దేహాన్ని ప్రసాదించి నాకు యమునని ఇచ్చాడు, దివ్య తేజస్సు ఇస్తాడు కదా, సుమంగళిగా ఉండలాగా ఆభరణాలన్నీ పెట్టి చీర మంచి పట్టు చీర అది కట్టి చేస్తాడు అనమాట. అందుకని నాకు ఈయన భర్తతో సమానం అంటారు. అదంటే గుణశేఖరుడు మూడోవాడు అనమాట. చీర కట్టి ఆభరణాలు పెట్టి, ఇప్పుడు భర్త పెళ్ళయ్యాక సౌభాగ్యవతిగా అన్ని నగలై పెట్టుకొని మనం పట్టు చీర కట్టుకొని సౌభాగ్యవతిగా ఉంటాం కదా, అందుకని ఆయన నాకు భర్తతో సమానం, నా మాని కాపాడి నాకు తేజస్సుని ఇచ్చాడు కదా, సో శోభనిచ్చాడు నాకు, నా ఈ శరీరానికి శోభనిచ్చాడు కాబట్టి ఆయన నాకు భర్తతో సమానం అని చెప్పి ఆఖరణ మూడవని గుణశేఖరుని తన భర్తగా అంగీకరించి ఆయన గుణశేఖరుని వివాహం చేసుకుని ఆనందంగా జీవిస్తాను. నేను ఇంకా జీవం పోసినోడినే పెళ్లి చేసుకోవడం న్యాయం. జీవం పోసినోడు తండ్రితో దేవుడు, రూపించినోడు తండ్రి. అదా ఇదే